హలో ఫ్రెండ్స్, కరెంట్ అఫైర్స్ చూద్దాం ఈరోజు. డైలీ ఒక 10 క్వశ్చన్స్ వీడియో చేసి పెడదాం అనుకుంటున్నా. నచ్చితే మీకు లైక్ చేయండి అండ్ రీడ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి, ఇది మార్చ్ మంత్ది. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి, భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ బీపీసీఎల్ బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ నీరజ్ చోప్రా. ఇంపార్టెంట్ పాయింట్స్. భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ బీపీసీఎల్ ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. స్థాపించబడిన సంవత్సరం 1952. చైర్మన్ జి కృష్ణకుమార్. సెకండ్ క్వశ్చన్, పాకిస్తాన్ 24వ ప్రధానమంత్రి ఎవరు? షాబాజ్ షరీఫ్. ఇంపార్టెంట్ పాయింట్స్. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్. అధ్యక్షుడు ఆరిఫ్ అల్వి. కరెన్సీ పాకిస్తానీ రూపీ. థర్డ్ క్వశ్చన్, తువాలు కొత్త ప్రధానమంత్రి ఎవరు? ఆన్సర్ పిలిట్టిటియో. ఇంపార్టెంట్ పాయింట్స్. తువాలు రాజధాని ఫునాఫుటి. కరెన్సీలు ఆస్ట్రేలియన్ డాలర్, టువాలున్ డాలర్. ఫోర్త్ క్వశ్చన్, 2024 మార్చిలో మొదటిసారిగా బిమ్స్టెక్ ఫ్యాకల్టీ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ఏ దేశంలో నిర్వహించారు? ఆన్సర్ ఢాకా, బంగ్లాదేశ్. ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. బిమ్స్టెక్ 7 దక్షిణాసియా, ఆగ్నేయాసియా దేశాల అంతర్జాతీయ సంస్థ. ఇది ఏర్పడిన సంవత్సరం 6th June 1997. హెడ్ క్వార్టర్ ఢాకా, బంగ్లాదేశ్. బిమ్స్టెక్లో బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, మయన్మార్, నేపాల్, శ్రీలంక మరియు థాయిలాండ్ అనే 7 దేశాలు ఉన్నాయి. ఫిఫ్త్ క్వశ్చన్, 2024 మార్చిలో నియోలిథిక్ కాలానికి సంబంధించిన ప్రాచీన పిల్లల శ్మశాన వాటిక ఏ రాష్ట్రంలో కనుగొనబడింది? ఆన్సర్ తమిళనాడులో. సిక్స్త్ క్వశ్చన్, ప్రో కబడ్డీ లీగ్ 10వ ఎడిషన్ విజేత ఎవరు? ఆన్సర్ పునేరి పల్టాన్. ఇంపార్టెంట్ పాయింట్స్. ఇది ఎన్నవ ఎడిషన్ అంటే 10వ ఎడిషన్. విజేత పునేరి పల్టాన్. రన్నరప్ హర్యానా స్టీలర్స్. సెవెంత్ క్వశ్చన్, తమిళనాడులోని కల్పాక్కంలో భారతదేశంలోని మొట్టమొదటి స్వదేశీ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లో కోర్ లోడింగ్ను ఎవరు ప్రారంభించారు? నరేంద్ర మోడీ. రష్యా తర్వాత వాణిజ్యపరంగా ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ ఉన్న 2వ దేశం భారతదేశం. ఎయిత్ క్వశ్చన్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ న్యూఢిల్లీలో అతిథి పథకాన్ని ప్రారంభించారు. ఇది ఏ రంగానికి సంబంధించింది? ఆన్సర్ వచ్చేసి డిఫెన్స్ సెక్టార్. మార్చి 2024లో ఢిల్లీలో హజ్ యాత్రికుల కోసం హజ్ సువిధ యాప్ను ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ స్మృతి ఇరానీ. 10th క్వశ్చన్, FIH ఒడిషా హాకీ పురుషుల ప్రపంచ కప్ 2023 పేరుతో కాఫీ టేబుల్ పుస్తకాన్ని ఎవరు విడుదల చేశారు? ఆన్సర్ నవీన్ పట్నాయక్. 11th క్వశ్చన్, 2024 నేషనల్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్లో మొదటి బహుమతిని ఎవరు గెలుచుకున్నారు? దీనికి ఆన్సర్ మీకు తెలిస్తే కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నచ్చితే వీడియో లైక్ చేయండి. సబ్స్క్రైబ్ మై ఛానల్.